హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఖాను. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా రైటర్, ప్రముఖ మన ఎనాలిసిస్ట్ అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పరమహంస గారు మనతో అయితే ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామంది కూడా ఊబకాయానికి గురవుతున్నారు. దీనివల్ల వాళ్ళు శరీర ఆకృతులు మారిపోతున్నారు. దానివల్ల చేసుకునే పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. అసలు ఇది రావడానికి గల కారణం ఏంటి? అసలు ఏం పాటిస్తే దాన్ని నియంత్రించగలం? ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చిన్న బాబు నుంచి కూడా ఇప్పుడు పెద్దవాళ్ళ వరకు కూడా దీనివల్ల సమస్యగా ఫీల్ అవుతున్నారు. ఊపిరి పీల్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎందుకని? ఇది చాలా మంచి సబ్జెక్టు, బర్నింగ్ సబ్జెక్ట్ వరల్డ్ వైడ్ ఇది ప్రజెంట్. అది ఇంతకుముందు ఏంటంటే మన పాశ్చాత్య దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ మాత్రమే ఉండేది. అధిక బరువు అంటే ఓవర్ వెయిట్, ఒబిసిటీ, ఊబకాయం. అది ఈ లైఫ్ స్టైల్ మారడం వల్ల మన భారతదేశానికి కూడా అంటుకుంది. దీని ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మొత్తానికి పెద్ద ప్రమాదం ముంచెత్తుపోతుంది అంటాం కదా, అన్నాటి ప్రమాదం అనమాట. నెక్స్ట్ జనరేషన్సే నిర్వీర్యమైపోతుంది. రకంగా చెప్పాలంటే అసలు ఈ ఊబకాయం మీద కొన్ని అధ్యయనాలు చెప్తున్నవి చూస్తుంటే అసలు మనకి ఇప్పుడు ఇంతకుముందు అనేవాడు నేటి బాలలే రేపటి పౌరులు అనేది. ఇప్పుడు చూస్తుంటే నేటి బాలలే రేపటి ఊబకాయలు అని కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, అంటే రీసెంట్గా మన మార్చి 4th ఇది మొత్తం ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద ఆలోచించి మార్చి 4th రీసెంట్ అయింది కదా, ఆ రోజు వరల్డ్ ఒబిసిటీ డే అని పెట్టారు. అంటే అంతర్జాతీయ ఊబకాయ దినం. అంటే ఏదైతే ట్రిగ్గర్ చేస్తుందో ప్రపంచాన్ని దాని మీద ఎక్కువ మొత్తం ఐక్యరాజ్య సమితి కానీ అన్ని దేశాలు కలిసి దీని మీద ఒక ఆలోచన చేస్తాయి. ఓకే, అందులో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి చేస్తాయి. ఆ ఊబకాయ దినం దానికి ఇచ్చారంటే అది ఎంత ప్రమాద ఘంటికలు మోగిస్తుంది అంటామే, అలాంటి పరిస్థితుల్లో మనకు ఉంది. సరే, ఈ అధిక బరువు దానికి ఒక్క నిమిషం అధ్యయనాల గురించి ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటాం కదా, అవును, దాని గురించి మాట్లాడుకుంటే రీసెంట్ ఎనాలిసిస్ చూస్తే ఇండియా మొత్తం భారతదేశం గురించి మాట్లాడుకుందాం, మన దేశం గురించి మాట్లాడుకుందాం, 60% ఓవర్ వెయిట్, అధిక బరువు, ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ. ఎందుకంటే బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. దాని ప్రకారం మేల్ ఎంత, పురుషుల్లో ఎంత బరువు ఉండొచ్చు, 5 ఫీట్లు 65 కిలోలు ఉండాలి. అలాగే మొత్తం వరల్డ్ వైడ్ అంతా ఇదే. ఆ బిఎంఐ ఇండెక్స్ తీసుకుని దాన్ని బట్టి చెప్తాం ఆడవాళ్ళు ఇంత బరువు ఉండొచ్చు. ఆ ప్రకారం చూస్తే ఆల్రెడీ దాటిపోయింది 60%. ఇంత మనకి గ్రామీణ దేశం అయినప్పటికీ, అంటే రూరల్ ఎక్కువ మనకి, ఈ దేశంలో 60% అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా వైరస్ ఎలా వెళ్ళిపోతుందే, అంత స్పీడ్గా ఈ సమస్య వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, అది చిన్నపిల్లలు మీరు ఇంతకుముందు అన్నట్టు పిల్లల నుంచే ఇది ఉంటుంది. స్టార్టింగ్ లెవెల్ నుంచే దాన్ని అరికట్టలేకపోతున్నారు అనమాట. పేరెంట్స్ ఎలా చూస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ కానివ్వండి, మా పిల్లవాడు బాగా తింటున్నాడు 3 పూట్ల ఇది ఇట్లా అని అనుకుంటున్నారు కదా. సో దానివల్ల ఎందుకంటే ప్లే గ్రౌండ్స్లో ఎక్కువగా ఆడలేకపోవడం, ఒకవేళ వీళ్ళే పంపించకపోవడం, మొబైల్ గేమ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇది బాగా వ్యాప్తి ఇది మొత్తంగా స్థూలంగా చూస్తే మన దేశ సమస్యగా చూస్తే కనుక అంతర్జాతీయంతో వదిలిపెడదు. మన దేశ సమస్యగా చూస్తే ఇందాక మనం చెప్పుకోతున్నాం అదే విషయాన్ని. ఒక పిల్లల దగ్గరికి వెళ్తాం. పిల్లల నుంచి అంటే రేపొద్దున వాళ్ళ జీవితాలు అలాగా పాడైపోతాయి. మరి ఒళ్ళు పెంచితే వద్దు. అంతకన్నా ముందు ఏంటంటే ఇందాక మనం మొత్తం ఆల్ జనరేషన్స్ కౌంట్ చేస్తే పిల్లలు ఒకటే కాదు, యువకులు, ఇంకా పెద్దవాళ్ళు, మిడ్ ఏజ్ అంటాం కదా, మధ్య వయస్కులు, వీళ్ళందరూ కూడా ఈ ఊబకాయలుగా అయిపోతుంది అనమాట. ఇందాక 60% అని చెప్పాను కదా, అధ్యయన ఫలితాలు ఒక నిమిషం చెప్తాను. అందులో 30% ఊబకాయాలు అంటే వాళ్ళు ఇంకా రోగిష్టి వాళ్ళ కింద మనం చూడాలి. ఒబిసిటీ అనేది ఒక రోగం కిందే చూడాలి. అంటే కంట్రోల్ అయ్యే రోగమే కాదనట్లే. దీనికి ఇప్పుడు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మన ఈ సిటీస్లో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ కానీ సిటీస్లో కానీ ఐటీలో రంగంలో ఎక్కువ ఉంటారు. వీళ్ళల్లో 80% ఊబకాయాలు అని చెప్పారు. 80%. వాళ్ళని ఒక సపోజ్ 30 లక్షల మంది అంటే 80% అంటే 24 లక్షలు వాళ్ళు ఊబకాయలు, ఒబిసిటీ పీపుల్. వీళ్ళందరికీ దే ఆర్ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. అది ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందో డిస్కస్ చేసుకుంటే, ముందు ప్రాబ్లం గురించి తెలుసుకుంటే, మనం ఇంత ప్రాబ్లంగా ఉందా అనే దాని మీద దృష్టి పెడితే దాని నివారణ మార్గాలు తప్పకుండా ఉంటాయి. అది మన చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ మనం సేవ్ చేయొచ్చు. మన జనరేషన్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది జనరేషన్ పేరు బీటా జనరేషన్ అంటారు.
బీటా జనరేషన్లో కూడా, రాబోయే జనరేషన్లో కూడా మనం తిన్నగా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ సరిగా చెప్పచ్చు అనేది ఒక మాట. ఇంకోటి చాలా విషయం ఏంటంటే, ఒక 10 కిలోలు పెరిగితే మన ఒంటి మీద 30 కిలోల బరువు పెరుగుతుందట. ఓకే. దానివల్ల మోకాళ్ళు, పాదాలు, ఇలాంటి కీళ్ళు, నరాలన్నీ అరిగిపోయే ప్రమాదం. ఓకే. ఇంకా చాలా బాధాకర విషయం ఏంటంటే, హార్ట్ అటాక్ చిన్న వయసులోనే. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, పేపర్లో చదువుతూ ఉంటాం, మీడియాలో 25 కూడా హార్ట్ అటాక్ వస్తుందండి. అది స్మోకింగ్ అలవాట్లేదు, ఇంకోటి అలవాట్లేదు అని చెప్పి అది చెప్పే పరిస్థితి. ఎందుకు వస్తుంది? అసలు హార్ట్ అటాక్ రావడానికి ఒక వయసు అనేది ఇంతకుముందు ఉండేది. అలాగే అన్నింటికన్నా ప్రమాదకరంగా డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. అందులో కూడా ఈ ఊబకాయం వల్ల వచ్చే రోగాలే ఈ హార్ట్ అటాక్ కానీ ఇది కానీ మన శరీరం త్రూ వచ్చేసారు ఇవన్నీ కూడా ఈ అధిక బరువు వల్ల. ఓకే. మన బరువు ఎంత పెరుగుతుందో అనే ఒక కంట్రోల్ లేకపోవడం, కంట్రోల్ లేదు మనకి. ఆ బరువు వల్ల మిగిలిన రోగాలు, కాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, లేదా మొత్తం ఏ ఆర్గాన్ మీదైనా మనం ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ఉంటే ఖచ్చితంగా మన పరిస్థితి ఇంకా లైఫ్ టైం మన పేషెంట్లా బతకాల్సిన పరిస్థితి వచ్చేసింది. చాలా చూసాం, రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. అయితే మెయిన్గా కొంచెం లోతుగా వెళితే, అధ్యయనాల్లోకి వెళితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన లైఫ్ స్టైల్ మెయిన్ కారణం నేను చెప్తాను. పిల్లల దగ్గర నుంచి తీసుకుందాం. మనం ఒక ఇర్రెగ్యులర్ డైట్, ఇర్రెగ్యులర్ ఫుడ్, ఇర్రెగ్యులర్ స్లీప్, ఇవన్నీ సమతుల్యత, మన శరీరం యొక్క సమతుల్యత పాడు చేస్తున్నాయి అని చెప్పాలి. అందువల్ల ఏంటంటే, అది కాకుండా ఇందాక మీరు చెప్పినట్టుగా మొబైల్ వాడకం ఎక్కువైంది. ఒక గేమ్ అయినా అందులోనే, ఒక సంగీతం వినాలని అందులోనే, మన జీవితం దాంతో ముడిపడిపోయింది. మనం కూర్చున్న చోట కూర్చున్నట్టే ఉంటుంది తప్పితే మనం ఇంకా కదలిక లేదు, శరీరంలో కదలిక లేకుండానే మనం ఒక పేషెంట్ లాగా తయారైపోయాం. ఆల్రెడీ తయారైపోయాం. కాబట్టి ఈ నివారణ మార్గాలకు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఎన్నో రకాలుగా చెప్తారు. అందులో మెయిన్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. ఓకే. ఈ ఫుడ్ హ్యాబిట్స్లో తీసుకునే ఫుడ్ పెద్దయినా చిన్నైనా ఏంటంటే జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బర్గర్స్, పిజ్జాస్ లాంటి బేక్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మనకు బరువుని విపరీతంగా పెంచుతున్నాయి. దానికి సరిపడ వ్యాయామం లేదు. తీసుకున్నాం అనుకుందాం సపోజ్. అలాగే చైనీస్ ఫుడ్, వాళ్ళు అంటే వాళ్ళ వాతావరణంలో వాళ్ళు మానేసారేమో కానీ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఏవి కూడా సక్రమంగా లేవు. మెయిన్ మనం తీసుకునే ఫుడ్ బట్టి మన ఆరోగ్యం ఉంటుంది, మన ఆలోచనలు ఉంటాయి. అది తెలుసుకుంటే ఆ సత్యాన్ని ఇంతవరకు వచ్చేది కాదు. తర్వాత పిల్లలు కూడా మనం ఆలోచిస్తుంటే మన గారాబం వల్ల చాలా చోట్ల చూస్తే కనుక ఏసీ అనేది ఒక పెద్ద మహమ్మారి అయిపోయింది. సహజత్వం లేకుండా వాళ్ళు ఉండలేరండి. ఇంట్లో ఏసీ, బాత్రూంలో ఏసీ, బెడ్రూమ్లో ఏసీ, ప్రతి చోట ఏసీ. ఆఖరికి స్కూళ్ళల్లో కూడా ఏసీ ఉంది, మా పిల్లల్ని మేము బాగా గారాబం చేస్తాం అనుకుంటారు చెప్తే వాళ్ళని రోగులుగా చేస్తున్నాం అనే మాట మనం మర్చిపోతున్నాం. ఈవెన్ దో ఆ కాస్త దూరం బస్సులో వెళ్ళే దూరం కూడా ఏసీ బస్సు అయితే మా పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తాం, మేము కష్టపడ్డాం. అది సహజంగా మన శరీరంలో జరిగే జీవక్రియలు కూడా జరగకుండా చెవటంటే తెలియదు ఈ పిల్లలకి. విచిత్రం ఏంటంటే దాని ద్వారా టాక్సిన్స్ బయటికి వెళ్తానే స్పృహ పేరెంట్స్కి లేదు. అలాగే ఏ స్కూల్లో కూడా చాలా ఏసీ రూమ్లు ఉన్నాయి, ఇంకోటి ఉంది, ట్రైన్డ్ లెక్చరర్స్ ఉన్నారని చెప్తే ఒక ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లల గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అంటున్నాం. కాబట్టి ఆ పిల్లలకు ఒక ఆట మన ఇంటి ఆవరణలో కూడా ఆడుకో, ఆట స్థలం అనేది ఉండదు, అసలు ఏ గ్రౌండ్ అనే మాట్లేదు. కనీసం ఇంత ముందు తరం దాకా చూసుకుంటే ఆటలు ఆడుకున్నది విలువ ఉంది. ఆ ఆటలు కూడా వీడియో గేమ్స్ రేటింగ్ పెట్టి వీడియోలు ఆడేస్తాడు. ఒక షటిల్, ఒక బ్యాడ్మింటన్, ఒక ఫుట్బాల్, ఒక ఖోఖో, పరుగు పందాలు, ఇలా చిన్నప్పుడు స్కూళ్ళలో. అలాగే ఒక పీటీ, ఒక డ్రిల్ ఏదో చేయించేవారు, ఫిజికల్ ట్రైనింగ్ లాగా, ఒక పీరియడ్లో మీకు తెలుసుకోండి అని చెప్పేసి. అది లేదు ఇప్పుడు. వాళ్ళకి ఆటలని వస్తారు లేదు, అసలు ఆడలేరు, కథలేరు కదా వాళ్ళు. 4 అడుగులు వేస్తారు. అలాగే మనకు వాకింగ్ అనే ప్రక్రియ ఉందనే విషయం కూడా మర్చిపోతున్నారు. స్కూళ్ళకేమో మన బైక్స్ మీద ఇంకో దాని మీద దింపుతాం. మనం పిల్లల గురించి మాట్లాడతాం, ఇంకా మాట్లాడితే కారులో దింపుతాం. ఒక 10 అడుగులు అయితే వాడు కందిపోతాడు, అలసిపోతాడు అనే పరిస్థితిలో బబ్లీగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు అని ఈ గారాబు అనుకుంటున్నాం. కానీ అది వాళ్ళకి ఒక రోగాన్ని తెచ్చిపెడుతుంది అనే విషయం మర్చిపోతుంది. ఇందాక మాట్లాడుకున్న వాడు జంక్ ఫుడ్ పొద్దున్నే నువ్వేమిస్తుంటే చాలామంది నీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. మ్యాగీ అంటారు, 2 minutes నూడిల్స్, బ్రెడ్ జామ్, దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఏముంది, పనికొచ్చేదంతా పనికిరాదు అనేది విషయాన్ని అందరం మర్చిపోతున్నారు. ఏది ఆహారంగా ఇవ్వాలనే విషయం లేదు. వాళ్ళ జీవితాన్ని తల్లిదండ్రులు గారాబం చేసి అనుకుంటున్నారు. కానీ బాగా చూస్తున్నాం, బాగా ఈ ఫెసిలిటీస్ వాళ్ళ ప్రమాదంలో గెంటేస్తున్నాయి. చిన్నపిల్లలు చూస్తే ఒక కాన్వెంట్కి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే 100కి 80 మంది పిల్లలు లావుగా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, లావు అనగానే మానేసి బొద్దుగా ఉన్నారండి మా పిల్లలు, పెద్ద అవుతే వాడేసాను, ముద్దుగా ఉన్నాడు అనుకుంటున్నారు. అది ఇప్పటి నుంచి కొంతమంది పిల్లల్ని చూసా,
అది వంశపారంపర్యం అంటే అనొచ్చు, కానీ వాళ్ళలో కూడా డయాబెటీస్ చిన్న చిన్న పిల్లలు, ఓకే. చిన్నపిల్లలు డయాబెటీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే తర్వాత పెద్దవాళ్ళు తీసుకుంటే ఇర్రెగ్యులర్ స్లీప్, మనకు ఒక జీవన క్రమం ఉంటుంది, ఒక జీవన విధానం ఉంటుంది, ఒక లైఫ్ స్టైల్. సూర్యుడు పొద్దున 6ంటికి ఉదయిస్తే సాయంత్రం అస్తమిస్తాడు. ఈ పగలు జీవక్రియలు బాగా జరుగుతాయి, రాత్రి నెమ్మదిస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలని ఇంకోటి ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్ సైట్ అని చెప్పేసి అర్ధరాత్రి 1 గంట 2 దాకా వర్క్ చేసుకోవడం వల్ల స్లీప్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు నెగ్లెక్ట్ చేశారు, పగలు పడుకుంటారు, వాళ్ళకి కుదరదు అంటారు. అది కాకుండా రాత్రి 1 గంట 2ంటికి వీళ్ళు డిన్నర్ అని మాల్స్కి వెళ్ళాలని, అది ఆ టైంలో జీవక్రియలు ఎలా సాగుతాయి, ఏమవుతుంది అనే విషయాన్ని టోటల్గా బాడీలో హార్మోన్స్ కానీ ఇంకోటి కానీ అంత ఇంబ్యాలెన్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది చాలా ప్రమాదకరం. చాలా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మనమే తీసుకోవాలి. ఏం చేయాలంటే ఇందాక ఇమీడియట్గా మన బరువు తగ్గాలి, వీళ్ళు ఎవరు పెరగకుండా ఉండాలంటే ఒక కూల్ డ్రింక్స్ ఇందాక చెప్పుకునే బేక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ మానేస్తే 20% బరువు తగ్గుతారు. ఇది ఫస్ట్ టిప్ ఇది, స్టెప్ కూడా కాదు. ఇప్పుడు ఎవరైతే ఊపకాయలను వాళ్ళు కళ్ళు తెరవాలి, నీ వెయిట్ను ఒకసారి చెక్ చేసుకో. స్కూళ్ళలో కూడా మీ వెయిట్ ఎంత అనేది టీచర్లు, పీటీ మాస్టర్స్ ఎవరో తీసుకుని ఓవర్ వెయిట్ అనేది ఒక హెచ్చరిక పంపాలి. సామాజిక బాధ్యత ఇది, సంఘం పిల్లల మీద ఆధారపడుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా చూస్తుంటే అరగలేదని ఒకటి, అరిగిందని ఒకటి, భోజనం తినడానికి మందుల మీద బతికేస్తారు. ఆహారపు అలవాట్లు ఎలాంటివి అయితే తీసుకుంటే మంచిది సార్? దీనికి వాళ్ళ శారీరక ఆకృతి బట్టి ఆధారపడుతుంది. ఒకటిన ప్రతి ఒక్కరికి ఒకప్పుడు మనం ఆలోచిస్తే మనకి ఏ ఏరియా సౌత్ ఫుడ్ ఒకలా ఉంటుంది, నార్త్ ఫుడ్ ఒకలాగా ఉంటుంది. ఆ ఫుడ్లో చెప్తున్నారు గ్రీన్ కలర్ ఫుడ్స్, గ్రీన్ ఫుడ్స్ తీసుకోవాలని ఒకటి ఉంది. అలాగే గుడ్లు, పాలు, గుడ్లు ఇవన్నీ తీసుకోవాలి. అది కూడా స్పైసీగా కాకుండా ఆయిలీ ఫుడ్ వద్దు అంటాడు. బేక్డ్ ఫుడ్ పెద్ద ప్రమాదం అంటాడు. బేకరీలో ఉంటాయి పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, మ్యాగీలు, పాస్తాలు ఏవి వచ్చాయి కదా, ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న దరిద్రాలు ఇవి. మన వాతావరణానికి అనుసరించి మన అలవాట్లు ఉండాలి. మనది ఉష్ణోగ్రత మనకి ఎక్కువగా ఉండే ప్రదేశం, ఇక్కడ మనం కొన్ని మాత్రమే తీసుకోగలగాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ మన చిన్నప్పుడు పాఠాలు ఉంటుంది, న్యూట్రిషన్ ఫుడ్ ఎంత తీసుకోవాలి, అందులో ప్రోటీన్స్ ఎంత ఉండాలి, లేదా కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలి అని అంత చెప్పబడుతుంది. అది మానేసాం మనం, తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇదేమి కొత్త ప్రక్రియగా ఇప్పుడు తీసుకున్నది తప్పు, తీసుకుంది మనం తెచ్చిపెట్టుకున్న దరిద్రం. ఇంతకుముందు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఉండకూడదు, న్యాచురల్ ఫుడ్ ఉండాలి. ఒక మాట చెప్పండి, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా అవాయిడ్ చేయాలి. ఆ ఫుడ్ మీదే మన కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ ఉండాలి. అప్పుడు 90% వెయిట్ ముందు వాడికి వెయిట్ ఎక్కువ పెరిగాను, నేను లాస్ అవ్వాలని ఫీలింగ్ ఉండాలి. నేను బాగా ఒబెసిటీగా ఉన్నాను, ఊపకాయంతో ఉన్నాను, నాకు రాను చాలా ప్రాబ్లమ్స్ వస్తే 4 మెట్లు ఎక్కలేడు, లిఫ్ట్ వేసి చూస్తాడు వాడు. ఫస్ట్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ వేసి చూసే పిల్లలు ఉంటే ఇంకెలా ఉంటుంది? పోనీ కష్టపడి ఇలా కదులుతూ ఎక్కారంటే ఆయాసం వచ్చేస్తుంది పిల్లలకు కూడా. ఇంకా వద్దు లిఫ్ట్ కోసం ఆగమని చెప్పి తల్లిదండ్రులు ఉంటారు. 10 అడుగులు వేయలేరు, పరిగెట్టలేరు. ఇప్పటికే కొంచెం ఒంగుని ఏదైనా తీయమంటే నేల ఎప్పుడైనా తీయలేరు. ఒక వయసు వస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడే కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా కాదు ఇప్పుడు కళ్ళు తెరవాలి. తెరపోతే ఒక జనరేషన్స్లో ఒక రోగాల బారిన పడే పిల్లలు. అందులో ఇంకోటి ఏంటంటే ఒక స్ట్రెస్ ఉంటుంది. అంటే ఐఐటీకి చదివిస్తున్నాం అని చెప్పి ఫస్ట్ పుట్టినప్పటి నుంచి ఐఐటీ చదివించాలి మన కోరికల్లో ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా. కాబట్టి 6వ క్లాస్ నుంచి ఐఐటీ కోచింగ్, అప్పటి నుంచి వాళ్ళ మీద చదువు సంబంధించినటువంటి ఈ స్ట్రెస్ వాళ్ళ మీద బిల్డప్ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ డెవలప్ అవుతాయి, శరీరం నుంచి రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా ఈ ఒబెసిటీ పిల్లలకి నువ్వు రిలాక్స్ ఉండడానికి వాళ్ళకి ఇప్పుడు మన లలిత కళలు అంటామే, అలాంటి సంగీతం నేర్పడం ఇంతకుముందు ఉండేది. లేదు అంటే ఒక డ్యాన్స్ మన ఫార్మేట్లో కూచిపూడి, మైండ్ రిలాక్స్ అవ్వాలి. ఇది ఓన్లీ ఫిజికల్గానే ఎక్కువ వాళ్ళ ఏసీలో ఉండి చేయడానికి ఇష్టపడుతున్నారు. అసలు సూర్యుడు అని వాళ్ళు చూసి ఉండరు, సూర్యోదయం వాళ్ళకి తెలిసి ఉండదు. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు కూడా నేను ఆ విషయంలో నేను తప్పు పడతాను. అసలు పొద్దున్న లేవడం తప్పు. ఇంకోటి టీవీలు, ఓటీటీలు రాత్రి 1 గంట 2 దాకా మనం వాచ్ చేయాలి, మనం సబ్స్క్రిప్షన్ కట్టాం. అలా మన లైఫ్ స్టైల్ని మనం చాలా నీచంగా మనం దిగజారిపోయాం. ఒక రకంగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ని వాళ్ళ కరెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏం చెప్తున్నారు సార్? ఎక్స్పర్ట్స్ నెత్తి నోరు కొట్టుకుంటారు. ఎక్స్పర్ట్స్ ఇప్పటికే 60% ఇండియా మొత్తం మీద ఉందంటే ఈ పర్సెంటేజ్ పెరుగుతుంది తప్పితే తరగట్లేదు. ఒక 20 years నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే
మొత్తం వరల్డ్ వైడ్ ఉంది. కానీ దాని గురించి ఇప్పుడు మన వరల్డ్ అంతా మనం ఏం చేయలేము. అవును. ఆయా దేశాలు వాళ్ళ హెల్త్ మినిస్ట్రీలు ఇవన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఓకే. వాళ్ళకి మన గురించి చెప్పలేము. అయితే ఇప్పుడు దీనివల్ల మేజర్గా డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వరల్డ్ వైడ్ దాన్ని కూడా యూఎన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మొత్తం వరల్డ్ అంతా హెచ్చరిస్తున్నారు. మీరు ఒబెసిటీ వైపు వెళ్ళకండి, ఊబకాయం వైపు వెళ్ళకండి, మొత్తం మీ జీవితాన్ని పాడు చేసుకోకండి అని చెప్పి ఆల్రెడీ అలార్మింగ్ మొదలైంది యాక్చువల్లీ ఓకే. మొత్తం. ఎందుకంటే మానవ జాతి ఇంకోటి మానవులు తప్పితే ఇంక ఏ జంతువు కూడా తనకు కావాల్సిన ఆహారం కన్నా ఎక్కువ తీసుకోవడం అవి కరెక్ట్గా పాటిస్తాయి. ఎంత గడ్డి కావాల్సిన తింటుంది, ఆవు కానీ గేదె కానీ ఇంకోటి కానీ. మన దగ్గర ఎంత గడ్డి తింటున్నామో తెలియట్లేదు పరిస్థితి. అందువల్ల అవి కూడా దానికి కావాల్సినప్పుడు రెస్ట్, కావాల్సినప్పుడు పని చేయడం, అది శారీరక శ్రమ లేదు ఇప్పుడు మనకి, ఎవ్వరికీ లేదు. శారీరక శ్రమ అనేది ఎవ్వరూ లేకుండా ఉండడం వల్ల ఈ దుస్థితి కారణం. ఇందాక చెప్పాను ప్రథమ కారణం ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్, ఆ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుని ఇప్పుడు పిల్లలకు కూడా మనం హెచ్చరించాల్సింది ఏంటి, అడుగుతారు గారాబం తర్వాత ఏదో పొటాటో చిప్స్ అంటాడు, ఇంకోటి ఏదో మ్యాగీ అంటాడు. వాళ్ళు తినే ఫుడ్ చూడండి, ఫుడ్ అయినా స్నాక్స్ అయినా ఓన్లీ జంక్ ఫుడ్ అంటామే దాన్ని. ఈ జంక్ ఫుడ్ గోల పెట్టిన జంక్ ఫుడ్ తిను, ఒక ఎగ్ తిను, లేదా ఒక చపాతీ తిను, ఒక రైస్ చేసి పెడతాను తిను అని పేరెంట్స్ అది కేర్, అది గారం. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడమే ప్రథమ ధ్యేయంగా వీడు వెళ్ళాలి తప్పితే వాళ్ళ ఐటీసీ చేద్దాం, ఐటీ చేసిన పెద్ద జాబ్ తెచ్చుకున్న వాడికి ఆరోగ్యం లేదు ఇంకేం చేస్తాడు చెప్పండి. ఏం చేయడానికి వాడు ఎందుకు వాడి జీవితంలో వాడు బరువు వాడు మోసుకోవడం వాడి జీవితం సరిపోతుంది. వాడు ఉండాల్సిన దానికన్నా ఉంటే వాడి జీవితంలో ఈ ఊబకాయం కానీ అధిక బరువు కానీ వాళ్ళ ఆనందాన్ని ఎత్తుకెళ్ళిపోతుంది. ఇంకోటి ఇంతకన్నా ప్రమాదం అంటే లైఫ్ టైం తగ్గించేస్తుంది. ఇప్పుడు కూడా మనం ఇలాగే ఇగ్నోర్ చేస్తే మనందరి లైఫ్ టైం కూడా మనం కూడా ఇప్పుడు ఓవర్ వెయిటే ఉంటాం, మనం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటాం. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఆయన కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీని మీద దృష్టి సల్పాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అవును. అనారోగ్యంలో బారిన పడమని ఎవరు చెప్పరా. ఆరోగ్యం ఉంటే ఇంకోటి మనం ఏదైనా సాధించవచ్చు, ఆనందించవచ్చు, మనం చేయొచ్చు, మన ప్రపంచానికి కూడా ఏదైనా చేయొచ్చు. మన ఆరోగ్యం లేదు, మంచమే ఊబకాయం ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి. వాడు పడుకోవాలి ఉంటుంది, వాడికి ఒళ్ళంతా బద్ధకంగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి వాడికి, చిన్నదైనా పెద్దైనా. దాన్ని చూసి మళ్ళీ అవి తగ్గడం కోసం మన డాక్టర్ల దగ్గర పరిగెట్టడం, వాళ్ళు ఏదో మళ్ళీ కొత్త మందులు ఇవ్వడం, ఇదంతా ఈ దరిద్రం అంతా ఎందుకు చెప్పండి. ఇది తగ్గడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఈ తగ్గడానికి ఎవరికి వాళ్ళే నడుము కట్టాలి. దీనికి మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలి, మన బరువు పెరిగితే ప్రభుత్వం వచ్చి ఏదో చేయాలి, అదేదో రేషన్ విధించాలి, అదేదో షరతులు విధించాలి మన మీద, అలాంటిది ఉండదు. ఎంత తినాలనేది పిల్లలకి తెలియదు. అవును. ఏ టైంలో తినాలనేది పిల్లలకి మనం నేర్పాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అంటాం కదా, ఆ క్రమశిక్షణతో మనం పెంచడం అంటే ఇదే క్రమశిక్షణ. పెంపకం అంటే కూడా ఇదే. అలాగే మనం కూడా ఎంత తింటున్నాం తెలియట్లేదు మనకి. ఏం ఆ టీవీ చూస్తూ తినకూడదు అనేది ఒకటి చెప్పబడుతుంది మంచిగా పరిస్థితులు. టీవీ చూసినప్పుడు అలా చూస్తూ ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా తింటున్నాం. ఇంకోటి ఏంటంటే తింటున్నాం అనే కన్నా మింగేస్తున్నాం. నవిలి తినాలి, 32 సార్లు నవరాలు ఒక ముద్దనని చాలా చెప్పబడుతుంది సైంటిఫిక్గా కూడా. మనం నవ్వడం అనేది లేదు, కలుపుకోవడం లేదు. ఏం తింటున్నామో ఆ కళ్ళు అక్కడ అప్పచెప్తూ ప్లేట్ ఇలా చేయాల్తుంది, ఇలా యాంత్రికంగా వెళ్ళిపోతుంది, ఎంత తింటున్నామో తెలియదు. తర్వాత ఈ తిన్న తర్వాత కాసేపు నడవడము, వేరే ఎక్సర్సైజు, లిటిల్ బిట్ ఎక్సర్సైజు చేయాలని ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ మనకు ఉండదు, ఆ ఫుడ్ దగ్గరే కంట్రోల్ ఉండదు. తర్వాత చాలామంది చూస్తుంటే ఏది బిర్యానీ తెచ్చుకుని అదే స్పైసీ ఫుడ్. ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి బుక్స్లో అంటే హెల్త్ జర్నల్స్లో ఏది ఎన్ని క్యాలరీస్ ఉంటుంది. మనం తినేదేమో రోజుకు ఒక 2000 క్యాలరీస్ తింటాం, బర్న్ అయ్యేదేమో 20 క్యాలరీస్, మిగిలినంతా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత మీకు ఫ్యాట్గా అయిపోతుంది, వీడికి అలా ఫ్యాట్ పెరగడం బర్న్ అవ్వడంతో వాడు అలా ఒళ్ళు అడ్డంగా తయారైపోతుంది మనిషి. పొడుగు అంటారు, ఇంకా అయ్యేటట్లేదు, భగవంతుడు అంత పొడుగు ఇస్తే అంతే అవుతాడు. కానీ ఈ అడ్డంగా పెరగడం మటుకు మన చేతిలో ఉంది. పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ప్రతి పేరెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పేరెంట్స్ తర్వాత స్కూళ్ళలో గురువు కాబట్టి వాళ్ళు కూడా హెచ్చరించాలి. అంటే హెచ్చరిస్తే మా పిల్లల్ని ఏదో మీరు తిండి కూడా తినివ్వట్లేదా అని తల్లిదండ్రులు మళ్ళీ దెబ్బలాడతారు. ప్రతిదానికి ఒక లింకు. అందువల్ల వాడు గట్టిగా ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ ఆడిస్తున్నారు, ఆడిస్తే అలసిపోతాడు. ఎంట్లో ఖోఖో ఆడమన్నాడు అనుకుందాం, స్కూల్లో వాడి మీద కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఏసీ రూమ్లో ఎందుకు పెట్టామండి మేము, ఖోఖో ఆడగరా, మా పిల్లడికి ఎలర్జీ వస్తుంది. ముందు వాడి ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పి మనం అందరం కూడా స్కూల్లో టీచర్లకు చెప్పాలి. సబ్జెక్టుతో పాటు మీరు ఈ ఆరోగ్యానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఈ పిచ్చి గారాబాలు తగ్గించాలి. ఏదో అయితే మాకు ఒక్కడే అబ్బాయి అండి, మేమంతా ఈ సంపాదించింది మీ ఇద్దరం వాడి కోసమే, మీ ఇద్దరు సంపాదించి వాడి కోసం అన్నప్పుడు వాడి ఆరోగ్యం బాగుండాలిగా.
వాడి ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. మీ సంపాదన మీ దిక్కుమాల సంపాదన ఏం చేసుకుంటుంది? వాళ్ళ అనారోగ్యాన్ని బారిన పెడితే ఏం జరుగుతుంది? చాలామందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, చిన్నప్పటి నుంచి ఎసిడిటీలు, ఎందుకు ఎక్సైలే కదా. అవును. కడుపు ఏదో ఒక అందులో పడేసిన డంప్ యార్డ్లో అందులో పడేస్తూ ఉంటుంది, డస్ట్బిన్లో పడేసినట్టుగా. దానికి ఒక జీవక్రియ, ఒక పనిచేసే సిస్టమ్ అంతా ఉంది. ఏ సిస్టమ్ ఫాలో అవ్వకుండా మన ఆరోగ్యాన్ని ఆశించడం తప్పు అవుతుంది. కానీ ఇది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇది సమస్యను ప్రపంచ సమస్యగా గుర్తించగలుగుతున్నాం, కానీ ఇది సమస్య అయితే ఇండివిజువల్ సమస్య. నాకు బాగాలేదనేది ముందే మనం జాగ్రత్త పడాలి. ఎంత బరువు పెరిగి ప్రతి నెల ఒక మానిటరింగ్ చేసుకుంటూ, ఓకే, న్యూట్రిషన్ వాళ్ళది న్యూట్రిషన్ సలహాలు తీసుకుని మెయిన్ శరీరం అలసటకు గురవ్వాలి. ఓకే, ఈ కంఫర్ట్ జోన్లో పడుకుందాం, ఏసీ వేసుకుందాం, టీవీ పెట్టుకుందాం, ఇవన్నీ పోవాలి. ఆడాలి ప్రతి మనిషి, పెద్దవాడు కూడా నడవాలి. వాడి శక్తి అనుసారం వాడు ఆడగలిగితే ఆటలు, నడవగలిగితే నడక, ఏదో చేయాలి. యంత్రాలను వదలాలి, ముందు యంత్రాలను వదిలేయాలి. సెల్ ఫోన్తో 24 hours ఇలా పాముకుంటూ కూర్చుంటే ఆరోగ్యం ఉండదు, ఇంకోటి ఉండదు, టైం ఉండదు. అలాగే మెంటల్గా కూడా వాడికి కావాల్సినంత రెస్ట్, స్లీప్. ఆ స్లీప్ కూడా ఏంటి అన్నీ ఒకప్పుడు ఎందుకు పెట్టాడు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఒక క్రమబద్ధీకరించబడిన జీవన విధానాన్ని మనం అనుసరించాలి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. 10 మంది ఫుడ్ ఒకసారి మాడిపోతే మాడిపోవడం 10 రోజులు, లేదంటే ఎండగట్టడం కడుపుని ఒకేసారి పట్టేయడం. ఒక సిస్టమ్ లేదు, లేదు. అలాగే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ తినడం, తోచింది తినేయడం, ఈ నేలకి జిహ్వాని కంట్రోల్ చేయలేకపోవడం, బిర్యానీ తినడం. దాని పక్కనేమో థమ్స్అప్ పెట్టుకోవాలి. మనం తీసుకుంటే, ఇండియా తీసుకుంటే థమ్స్అప్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఆ రెండు మనకి సూట్ అవుతుందా లేదా ఆ సిస్టమ్, అది కూడా అర్ధరాత్రి 12 1 గంటకో పార్టీ రెడీకి పెట్టుకుని అప్పుడు తింటాం. ఇది కరెక్ట్ కాదని మనకు తెలీదా? అవును. ప్రమాదంలోకి పెడుతున్నాయి. షుగర్ వచ్చిందండి, ఇప్పుడు ఏం చేయాలో తెలియదండి, తల పట్టుకునే పోరు. అది రాకుండా ఏం చేయాలనేది ముందు తెలీదా? అవును. హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటున్నారు, ఏం చేయాలి? మనం ఏంది ఫ్యాట్ కంటెంట్ ఎంత తింటున్నాం, ఏం చేస్తున్నాం, మన తిండి కరెక్టా కాదనేది ఆ స్పృహ మనకు ఉండద్దా? ఆ స్పృహతోనే పేరెంట్స్ కూడా చిన్నపిల్లలు పెంచద్దా? ఎందుకు ఇంకా ఈ ఐఐటీలు ఇవన్నీ చదువుకున్నా కూడా ఆరోగ్యం లేని ఐఐటీలు ఎందుకు? కాబట్టి పిల్లలందరూ, అంటే ఆరోగ్యకరమైన జనరేషన్ మనం తయారు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల్ని చూసుకోవాలి. మరి పిల్లలు మళ్ళీ అనుకరిస్తారు. నేను తినేస్తానండి, నేను తాగేస్తాను. అలాగే ఇందాక మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇందాక చెప్తుండే ఈ ఒబిసిటీలో భాగంగా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే ఒకటి ఉంటుంది. అంటే లివర్ సంబంధించిన ఒక ఇబ్బంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఒక టెస్ట్ చేస్తే నాన్ ఆల్కహాలిక్, వాడు తాగుడు ఏం తాగరు కదా, డ్రింక్స్ ఏం చేయరు కదా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వాళ్ళలో కనపడుతుంది. ఒళ్ళు ఫ్యాటీ 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 దానివల్ల అది ప్రమాదకరమైన జబ్బులు దారితీస్తుంది. ఓకే. అక్కడి నుంచి మా పిల్లాడికి ఏదో అయిపోయిందంటే టెన్షన్. అందువల్ల ఈ టెన్షన్ క్యారీ చేసుకుని ఎటు పరికి రాకుండా పోతుంది. అక్కడ పిల్లలైనా పెద్దలైనా శరీరానికి సరిగా తగిన వ్యాయామం చేయాలి. చెమట పట్టాలి, చెమట చిందించాలి. వాళ్ళ టైంలో లైఫ్ స్టైల్లో వాళ్ళు కరెక్ట్గా నిద్రపోయి, చిన్నపిల్లలు కూడా చాలా ఇళ్ళలో చూస్తుంటాం, 12 దాకా ఏదో కామిక్లోనో ఇంకోటనో వాచ్ చేస్తున్నారు. రేపు సెలవేనండి శనివారం అంటాడు, లేదా ఆదివారం అంటాడు. కాబట్టి అదంతా మానేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనలాంటి మీడియాలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మా వాడు కొంచెం లావు ఉంటే ఫీల్ అవుతాడండి, అందుకే వాడు ఏదో అనుకుంటాడని మేము చెప్పట్లేదు. అరే వాడు లావు అనేది, అధిక బరువు అనేది, ఆ ఊబకాయం అనేది అనారోగ్యానికి సూచన. అది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అది చెప్పాలి కదా. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది వాడికి, వాడు ఉండాల్సిన ఎనర్జీ వాళ్ళు లేదు. ఎందుకంటే ఇంత ఎనర్జీ మనకు ఖర్చు అవుతుందంటే మోర్ మనకి వెయిట్ ఉన్నప్పుడు మనకి ఎంత ఫుడ్ ఇవ్వాలి, అది అడిగినంత ఇవ్వాలి. ఇడిగితే ఇంకా పెరుగుతుంది. ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్? సో ఈ ఊబకాయం మీద చాలా అంటే చాలా పెద్ద సమస్య ఇది. ముఖ్యం మన భారతదేశంలో అసలు దీన్ని కర్మభూమి అంటారు. అసలు ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఈ సాఫ్ట్వేర్ రానంత వరకు రైతులు ఉన్నారు, ఎంతో పొలాల్లోకి వెళ్ళి ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఒక వృత్తులు ఉండే మనకి, ఈ సాఫ్ట్వేర్ అనే వృత్తి రాకముందు ఆ వృత్తుల్లో కమరం ఉన్నాడు, వాడు అలా కొడుతూనే ఉండేవాడు నా చింతనలో. మెషిన్ లేవు కదా అప్పుడు. వాళ్ళలో కూడా ఈ ఉపకాయం వస్తుంది, ఎందుకంటే అన్ని మెషిన్తో పని జరుగుతుంది. అది టెక్నాలజీ పెరిగింది, అదంతా కరెక్ట్. కానీ ఆ టెక్నాలజీ మన ఆరోగ్యాన్ని కబళించేసేలా తయారైంది. అది మంచిదే, స్పీడ్గా అవుతుంది పని. రాళ్ళు కొట్టేవాడు అలా రాళ్ళు కొట్టుకోమని అనట్లేదు. మిషన్ వాడు, డ్రిల్లింగ్ మిషన్ ఏదో వాడు, డ్రిల్లర్ ఏదో వాడు.
కానీ నీ ఆరోగ్యానికి దాని సబ్స్టిట్యూట్గా నీ మిషన్ చేసిన పని తర్వాత నీవేం చేస్తున్నావు. ఈరోజు చూస్తే పల్లెటూళ్ళలో అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కమ్మరి కుమ్మరి ఇలాంటి వృత్తుల్లో వాళ్ళందరిలో చాలా ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళలో కూడా షుగర్లు, వాళ్ళలో కూడా ఇది పల్లెటూరు నుంచి సిటీ వచ్చే కేసులన్నీ ఇటువంటి కేసులు. కానీ వాళ్ళకు కూడా సరైనటువంటి శ్రమ లేదు, శారీరక శ్రమ లేదు. ఓకే. దానివల్ల ఎన్నో మన శరీరంలో తయారయ్యే విష పదార్థాలు, వేద పదార్థాలు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే. చెమట పట్టదు, చెమట అనేది లేదు. చెమట అసలు అనే మాట మర్చిపోయాం మనం. తెల్లారి లేవడానికి మర్చిపోయింది. డి విటమిన్ అంటే ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నా సూర్యుడి ముందు నిలబడితే ఆ వేడి ఎండలో తిరిగితే కాస్త డి విటమిన్ వస్తుంది. మన అందరికీ ఈ స్టోరీలు చెప్తారు. డి విటమిన్ కావాలంటే మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. కాబట్టి ఇవి ఆచరణలో పెట్టాలి. చిన్నపిల్లలకు కూడా పాఠ్యాంశాలుగా బోధించాలి, వాళ్ళని హెచ్చరించాలి, అవేర్నెస్ తీసుకురావాలి. చిన్న పెద్ద ఏది లేకుండా అవేర్నెస్ తీసుకోవాలి. దీని మీద అందరూ దృష్టి పెట్టాలి. ఈ ఊబకాయం చాలా ప్రపంచంలోనే చాలా పెద్ద సమస్యగా గుర్తిస్తున్నారు. మన భారతదేశంలో కూడా ఆల్రెడీ పాకిపోతుంది. కాబట్టి మనం కూడా చూస్తుంటే ఎవరి ఒళ్ళు వాళ్ళు మూసుకోలేకపోతున్నారు. ఇంకేం చేయగలుగుతాం? ఎవరి ఒళ్ళు వాళ్ళు మూసుకోకపోతే. అంటే అందరూ దృష్టి పెట్టండి, అందరూ కళ్ళు తెరవండి. అధిక బరువు ఉన్నప్పుడే కళ్ళు తెరవండి. అధిక బరువు నుంచి ఆ ఊబకాయం ఆ స్టేజ్కి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు సపోజ్ మనం 70 కిలోలు ఉండాలంటే 80కి వెళ్ళినప్పుడే గుర్తించండి. 180కి వెళ్ళాక ఇంక గుర్తించి ప్రయోజనం లేదు. అది తగ్గించడం చాలా కష్టం, కరగడం ఈజీ. కాబట్టి ఈ విషయం మీద అందరూ దృష్టి సారించాలని అందరికీ మనవి చేస్తూ, దీనికి మీరే బాధ్యులు. ఈ ఉపకాయం వచ్చిందంటే ఆ సమస్యను మీరే దారిలో పెట్టాలి. ఓకే. ప్రపంచాన్ని మరి అతలకొతలం చేసేస్తున్నటువంటి ఈ ఉపకాయం మీద అయితే మన పరమహంస గారు ఆయన మాటల్లో మనందరికీ కూడా విలువైన సమయాన్ని మనకి కేటాయించి చెప్పడం అయితే జరిగింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.